తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా కొనసాగుతోంది. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ భవన్ లోపలికి వెళ్తున్న పోలీసులను కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు యత్నించారు. సింగరేణి సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. బాల్కా సుమన్ కు నోటీసులు ఇచ్చి తీసుకువెళ్లేందుకే వచ్చామని తేల్చి చెప్పారు. బాల్కా సుమన్ పై 6 సెక్షన్ల కింద కేసు నమోదైనట్టు తెలుస్తోంది. సింగరేణితో పాటు రైల్వే ఆస్తులను ధ్వంసం చేయాలని బాల్కా సుమన్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. 2-3 రోజులుగా బాల్కా సుమన్ ఆచూకీ తెలియలేదు అని ఏసీపీ ప్రవీణ్ తెలిపారు. దర్యాప్తును అడ్డుకోవద్దని బీఆర్ఎస్ కార్యకర్తలు కోరారు. బాల్కా సుమన్ కు నోటీసులు ఇచ్చి తీసుకువెళ్తామని చెప్పారు. సింగరేణి సంస్థ ఫిర్యాదుతోనే కేసు నమోదు చేసినట్లు ఏసీపీ ప్రవీణ్ తెలిపారు. కేసు విచారణ కోసమే తాము వచ్చినట్లు స్పష్టం చేశారు ఏసీపీ. రైట్, మొత్తంగా చూస్తున్నాం తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా అయితే కొనసాగుతోంది. సో పోలీసులను భారీగా మోహరించారు. మరోవైపు కార్యకర్తలు పోలీసులను బీఆర్ఎస్ భవన్ లోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇవన్నీ అక్రమ కేసులంటూ కూడా అడ్డుకుంటున్నారు కార్యకర్తలు. దీంతో తెలంగాణ భవన్ వద్ద ప్రస్తుతం అయితే హైటెన్షన్ వాతావరణం నెలకొంది. 3 రోజులుగా బాల్కా సుమన్ ఆచూకీ లభించలేదంటూ ఏసీపీ ప్రవీణ్ స్వయంగా చెప్తున్నారు. దర్యాప్తును అడ్డుకోవద్దని సూచిస్తూ ఉన్నారు. బాల్కాకు నోటీసులు ఇచ్చి తీసుకువెళ్తాం, అంతకు మించి ఇక్కడ ఏమీ ఉండదని కూడా ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి. సింగరేణి సంస్థ ఫిర్యాదుతోనే కేసు నమోదు చేశాం, ఎక్కడా కూడా ఎటువంటి రాజకీయ ప్రోద్బలాలు లేవని కూడా ఏసీపీ స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ భవన్ వద్ద మాత్రం ప్రస్తుతం హైడ్రామా కొనసాగుతోంది. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అభియోగాలంటే ఉంటే కానీ కేసు ప్రకారమే ఇక్కడ రావడము, ఆ ప్రాసెస్ నుండి ఇక్కడికి వచ్చి రావడము, కేసు మెరిట్స్ ప్రకారం మీరు జరుగుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ కోసం తనతో మాట్లాడదాం, ఆ ఎంక్వైరీ చేద్దామని ఇక్కడ రావడమే. ఏం లేదు, అడ్డుకోవడం అట్లాంటిది ఏం లేదు. తను ఉన్నారా లేదా అని కనుక్కోవడమే, ఉంటే పిలిపించుకొని మాట్లాడి మిగతా ప్రాసెస్ చేయడం. అభియోగాలంటే ఉంటే కానీ కేసు ప్రకారమే ఇక్కడ రావడము, ఆ ప్రాసెస్ నుండి ఇక్కడికి వచ్చి రావడము, కేసు మెరిట్స్ ప్రకారం మీరు జరుగుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ కోసం తనతో మాట్లాడదాం, ఆ ఎంక్వైరీ చేద్దామని ఇక్కడ రావడమే. ఏం లేదు, అడ్డుకోవడం అట్లాంటిది ఏం లేదు. తను ఉన్నారా లేదా అని కనుక్కోవడమే, ఉంటే పిలిపించుకొని మాట్లాడి మిగతా ప్రాసెస్ చేయడం. అంటే మాత్రం ఖచ్చితంగా కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం